చూడండి ఎలాంటి పరిస్థితులు వస్తాయో. క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది కడుపులో, సీరియస్ ప్రాబ్లం. హాస్పిటల్లో వేశారు. ఇక్కడ నుంచి ఇక్కడికి గద్దరన్నని ఎవరైతే తూటాలు తీశారో నాకు అతనే ఆపరేషన్ చేసి దాదాపు 42 కుట్లు వేశాడు. కడుపులో ఉన్న చాలా పార్ట్స్ తీసేశారు. పచ్చి పేగులతో ఉన్నాం. గద్దరన్న నాతోటి కళాకారులు అందరం కూడా ఓ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని లేపాలి మనము. కవులు కళాకారులందరూ కూడా దీంట్లో పాల్గొనాలంటే మనుగురు నుంచి ఆదిలాబాద్ వరకు పచ్చి పేగులు అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు, పాట పాడుతూ వచ్చాం. అలా ఉద్యమం నడుస్తున్న కొద్దీ భూపాలపల్లి దాటాం. బార్డర్ ఒక గీత గీశారు. అక్కడ గీత అవతల 144 సెక్షన్ పెట్టారు, కర్ఫ్యూ విధించారు. గీత యువతల మేము ఉన్నాము. పర్మిషన్ లేదు, వెళ్ళొద్దు అని అన్నారు. వెళితే అవతల గన్స్ పెట్టుకొని ఉన్నారు, యువతల పక్క కళాకారులు ఉన్నాం. ఏం చేయాలో అంతుపట్టిన పరిస్థితి. ఏం చేద్దాం గద్దరన్న అంటే ఆయన ధైర్యంగానే ఉన్నాడు. కానీ చాలా మంది కళాకారులు వెనక ముందు ఆడుతున్నారు. నేను ఆయనకు ఒక్కటే చెప్పాను, ప్రజా యుద్ధ నౌకవులు అనేక ఉద్యమాల నుంచి వచ్చిన వాడు. ప్రాణం ఇచ్చే టైం ఒక్కపారి మాత్రమే వస్తుంది జీవితంలో. ఇంత హీరోయిక్గా చచ్చే అవకాశం వచ్చినప్పుడు మనం పోగొట్టుకోకూడదు. మరిద్దరం చెయ్యి కలిపి ఈ గీత దాటుదాం. చావు స్వాగతిస్తున్నప్పుడు మనం వెనకడుగు వేయడానికి వీల్లేదని మీ ఇద్దరం చెయ్యి పట్టుకొని గీత దాటాం. గన్స్ డౌన్ అయిపోయింది, పర్మిషన్ వచ్చింది. అలా తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న నేను ఆదిలాబాద్ వరకు వెళ్ళాం. శ్రీరాంపూర్ వరకు వెళ్ళిన తర్వాత శ్రీరాంపూర్లో నన్ను వెంట తీసుకొచ్చిన డాక్టరు ఆ వేదిక మీద పాడుతున్నాం. పాట పాడుతుంటే ఇంకా పాడమన్నారు, క్లాప్స్ కొట్టారు. ఇంకా పాడమన్నారు, క్లాప్స్ కొట్టారు. ఇంకా పాడమన్నారు. పాడితే ఈ 42 కుట్లలో 10 కుట్లు పగిలిపోయింది. మళ్ళా స్టేజ్ అంతా బ్లడ్ అయిపోయింది. అలా తెలంగాణ ఉద్యమంలో అనేక కన్నీళ్ళు, అనేక కష్టాలు, అనేక బాధలు పడుతూ ఆ ఉద్యమంలో వచ్చాం. తెలంగాణ గొప్పది. చాలా ఈ తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని అనేక మంది కవులు రాశారు. మేము కూడా ఈ కన్నీళ్ళు, దుఃఖాన్ని రాశారు. బతుకమ్మను బతుకలేరమ్మను, తెలంగాణమ్మను బొవ్వలేరమ్మను, బతికి చెడ్డ బాధ నాకున్నది, రాష్ట్రం వస్తే చూడాలన్న ఆశ ఉన్నది. బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బొవ్వలేరమ్మను, కండ్లల్లో గోదావరి పారుతున్నా, మా కాళ్ళల్లో కృష్ణమ్మ కదులుతున్నా, గుండెల్ల దాహాలు తీరవాయే, మా గుడిసెల్ల దీపాలు వెలగవాయే. బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బొవ్వలేరమ్మను, పనికి ఆన వాళ్ళు పాలమూరు వాళ్ళు పస్తులతో చెల్లిపోతున్నారు. ఎండిపోయిన రమ్ముకు ఎగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని తల్లి నవ్వుతున్నారా. బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బొవ్వలేనమ్మను, పట్టు వస్త్రము వేసి అగ్గి పెట్టెల పెట్టి ప్రపంచానికి నేను పంపిస్తుంది. నాటి చేరేత చేదారిపోతున్నది, నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది. బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బొవ్వలేనమ్మను, జానపద జాబిల్లి పూసిందిరా, పల్లె పల్లెంత ఒల్లిసి ఆడిందిరా, తెలుగమ్మ నుదుటికి సింధూర మధ్యరా, తెలంగాణ కవుల జాడేదిరా. బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బొవ్వలేనమ్మను, కద్దరేసుకున్న నేతల్ని చూస్తుంటే కడుపులో దేవినట్లవుతున్నది. కద్దరేసుకున్న నేతల్ని చూస్తుంటే కడుపులో దేవినట్లవుతున్నది. పాలు దాగి రొమ్ము గుద్దేటి కొడుకుల్ని పాతరయ్యాలనిపిస్తున్నది. బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బొవ్వలేనమ్మను. తెలంగాణ పాట. ఈ మొత్తం జరుగుతున్న వ్యవస్థలోనే, ఈ మొత్తం జరుగుతున్న ఉద్యమంలోనే నాకు నా పర్సనల్ గా ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే, అప్పటిదాకా విప్లవ పాటలు పాడే నేను ఒకరోజు మా ఇద్దరు స్నేహితులు పెళ్లి చేసుకుంటున్నారు. అసలు ఆ
పనిచేసే వాళ్ళకి ఎవరు పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు. పాపం ఈయన ఆదర్శంగా కట్నం లేకుండా, కులం లేకుండా, మతం లేకుండానే పెళ్లి చేసుకుంటాడు. కానీ పిల్లని ఎవడిస్తాడు? ఇయ్యకుంటే అప్పుడు ఆ పెళ్లికి అందరు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పెళ్లి ఇచ్చారు, నడుస్తుంది. నువ్వు వచ్చిన పాటల్లా నువ్వు పుణ్యభూమిలో పుట్టినవు తల్లి, నీ పారాయణ ఆరలేదు, నువ్వు కాటికి పోతావు అని పాటలు పాడుతున్నారు. అది శుభవారి పెళ్లి చేసుకుంటారంటే ఈ కాటి ఇది మంచి పద్ధతి కాదు. మనం ఒక మంచి ప్రేమ పాట రాయాలి అని అంటున్నారు. చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, మెడలో తాలి కట్టి గుది మండవలేను, ఒంటింట కుండేలై తిరిగితే చూడలేను, కట్టపు కోరల్లో నిలుబలి పెట్టలేను, పంజరాలను ఉంటే కన్నులతో చూడలేను, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, రాముడనై నిన్ను అడవికి పంపను, కృష్ణుడనై నీకు సబతుల తేలేను, హరిశ్చంద్రుడై నిన్ను అంగడిలో అమ్మబోను, తరతరాల దురాచార వల నీకు విసరలేను, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, ఎర్రని పూలమై నిగనిగలాడుదాము, ఎండైన వానైనా సెరిసగమవుదాము, స్వేచ్ఛా జీవులుగా జంటగా మరమెగురుదాము, సమతే మన ఆశయంగా తుది శ్వాసను వదులుదాము, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి. ఈ పాట రాస్తే ఫస్ట్ టైం రెవల్యూషనరీ ఉద్యమంలో ఒక ప్రేమ పాట వస్తే నన్ను అందరు మెచ్చుకుంటారు అనుకున్నారు. అయిపోయేట్రా మనోడు ప్రేమ పాటలు రాయటం మొదలు పెట్టాడు, ఇంకెక్కడ విడుదలకి వస్తాడు అనుకుంటారు. అక్కడి నుంచి నాకెందుకో నా సాహిత్యానికి కానీ నా పాటలకు కానీ ఈ ప్రకృతిని అద్దటం అనేది నాకు బాగా ఇష్టమైనది. మమతలు, మమకారాలు, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, కన్న తల్లి ప్రేమ, ఇవన్నీ నేను నాకు ఎందుకో ఒక పక్క ఉద్యమం ఇలా నడుస్తున్నా నా ముఖం చూస్తే వీడు నక్సలైటు అని మా సింగరేణి కాంగ్రెస్ ఆఫీస్కు పోతే 100 మంది పోలీసులు పిలిపించుకునే వాళ్ళు. ఈ పొల్లగాడు యూనియన్ లీడర్ లోపలికి పోతే ఇంత గొప్పవాడికి, ఇంత భయపడేవాడికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ మన అంతర్లీనంగా ఉన్న మనిషిని చూస్తే భలే అనిపిస్తుంది. ఓ ప్రేమ, జాలి, కరుణ, అమ్మ, నాన్న, ఆప్యాయత ఇవి ఏర్పడతా ఉన్నాయి. అలా నేను ప్రేమ పాట రాశాను. అమ్మ మీద చాలా పాటలు. అమ్మ నీ పిలుపులో అమ్మ చనుబాల రుణం ఎట్లా తీరిపోవునో, అమ్మ ముద్దు మురిపాలెట్లా కలిసిపోదునో, ఎన్ని జన్మలైనా అమ్మ ప్రేమ వీడిపోదురా, అమ్మ కాళ్ళ కింద చెప్పునైనా సారీ జన్మరా, అమ్మ గుండె మీద ఆడుతుంటే నడక వచ్చెనో, అమ్మ ఎదలోన వాలిపోతే నిద్ర పట్టెనో, 1000 కన్నులతో అమ్మ నీకు కాపలుంటది, అమ్మ పిలుపు కొరకు కడుపునైనా కోసుకుంటది, బండరాళ్ళకైన బిడ్డ మీద ప్రేమలుంటాయి, బండరాళ్ళకైన బిడ్డ మీద ప్రేమలుంటాయి, నెత్తిరెత్తుకున్న బిడ్డలాను దించనంటది, ఆ కొమ్మల్లో కోయిలమ్మ కోరికుంటది, కోటి రాగాలన్నీ పిల్లలకు నేర్పుకుంటది, ఎన్నో ఆశలతో అమ్మ నిన్ను సాదుకుంటది, అమ్మ లేదనంటే కాలం అంతా ఆగిపోతుంది. అమ్మ మీద నేను ఇలా మా అమ్మ మీద పాట రాస్తా ఉంటే మా నాన్న ఇలా ఓరగంట చూసేవాడు, వీడు నా మీద ఒక్క పాట రాయి. నేను అనేవాడిని మా నాన్నని, కన్న పేగొక్కటే నీకు లేదు కానీ అమ్మ కన్నా తీసిపోవు. నాన్న ఆ కనే పేగు అమ్మకున్నది కాబట్టి అమ్మ కడుపులో నేను పుట్టాను, ఆ పేగేదో నీకుంటే నీ కడుపులోని పుట్టాను. అలా ఒక అమ్మ నాన్న ఆప్యాయత. నేను నడుస్తున్నప్పుడు
ఈ ప్రేమకు సంబంధించిన అనేక నేను చదువుకోవటానికి పాపం నా భార్య కోతలకు కలుపులకు వెళ్ళి ఆ వచ్చిన కూలీని బియ్యం పట్టించుకొని నేను ఎక్కడో 15 రూపాయల గుడిసెలో ఉంటే ట్రైనింగ్కి ఆ మూట ఎత్తుకొని వచ్చి ఆ మూట ఇంట్లో వేసి నేను చదువుకోవటానికి వచ్చేది. ఇలా వస్తున్నప్పుడు నా భార్య మీద పాట రాశాను. పొద్దున లేసినావు మంగమా, నువ్వు పొయ్యి రాధ పెట్టినావు మంగమా, నువ్వు పొయ్యి రాధ పెట్టినావు మంగమా, బువ్వ వండి కూర వండి పొద్దుటేల సతి గట్టి మల్లెలు అనే పట్టాలు ఉతికి పొల్లగాళ్ళ ఒళ్ళు గడిగి చాకీరంతా చేసి చేసి మంగమా, నీ చేతి గీతలరుగునమ్మా మంగమా. అలా నా భార్య మీద రాసుకున్నాను. నా స్నేహితుల మీద రాశాను. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసేటప్పుడు ఆశయం కై సాగినప్పుడు అసువులొడ్డి నిలిచేటప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, రామ చిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై, రామ చిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై, బోయవాడి వలను తెంచి ఎగిసిపోయిన పావురాలై, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా. ఇలాంటి టైంలోనే అక్షరోద్యమం స్టార్ట్ అయింది. నన్ను ఒక గవర్నమెంట్ అధికారి వచ్చి, జయరాజు నువ్వు అక్షరాల కోసం పాట రాయాలని అడిగాడు. సార్ నేను రాయనండి అని అన్నారు. ఎందుకండి అని అంటే, మీ గవర్నమెంట్ ప్రోగ్రామ్కు నేను రాయను, దానికి గవర్నమెంట్కు వ్యతిరేకం లేదని చెప్పాను. నువ్వు ఒక్కడే చదువుకోబట్టి నువ్వు ఇంత గొప్ప కవి అయ్యావు. నువ్వు అక్షరాలు నేర్చుకోమని చెప్తే వాడు కూడా నీలాంటి కవి అవుతాడు కదా. కాబట్టి నువ్వు వాళ్ళకి అక్షరాలు నేర్చుకోమని చెప్పడానికి నీ పాట ఏమంటే నువ్వు ఎందుకు వెనక ముందు ఆడుతున్నావు అని నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఒక భద్రాచలం దగ్గర ఒక ఫారెస్ట్లో నన్ను కూర్చోబెట్టి, ఒక విలేజ్లో కూర్చోబెట్టి పాట రాయాలి. అక్కడికి పోతే ఆ అర్ధరాత్రి ఆ నెగడు కాడ కూకొని ట్రైబల్ డ్యాన్స్ అంతా మేము చూసాం. వాళ్ళు చూస్తే వాళ్ళకు చదువు అనేది ఒక్కటి లేదు కానీ అక్షరాలు అనేవి లేవు. కానీ ఎంత గురికాడంటే వాడు ఆకాశంలో పిట్టను లేపి చెట్టు మీద నుంచి ఆకాశంలోకి ఎగిరిన తర్వాత గురి పెట్టి కొడతాడు. అంత విలుకాడు. అప్పుడే అనుకున్నాడు, పరిగెత్తలేడితోటి పరిగెడుతుంటావు, ఎగిరేటి పక్షినైనా కూల్చి వేస్తావు, పెద్ద పూలినైనా చూపులతో కట్టి వేస్తావు, పెద్ద పూలినైనా చూపులతో కట్టి వేస్తావు, చిన్న ఉత్తరాన్ని చదవలేక బాధపడతావు, జాగో జాగోరే నాకు ఏ తమ్ముడా, జాగో జాగోరే నా గోడు చెల్లెగా. అలా వాళ్ళ మీద బయటకు వస్తే ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి అని పాట రాశాడు. నా అదృష్టం ఏంటో కానీ ఆ పాట గవర్నమెంట్కు పెద్ద ప్రోగ్రామ్. ప్రతి ఒక స్కూల్లో ఒక్క పలక కూడా కొరని విలేజ్లో 500 పలకలు 1000 పలకలు కొరటం మొదలైంది. ప్రతి పొల్లగాడు పలక పట్టుకొని బడికి పోవటం మొదలైంది. అప్పుడే ఆర్ నారాయణమూర్తి గారు సినిమా చేస్తూ జయరాజు నీ పాట కావాలి నాకు అని అడిగాడు. నేను మంచి వచ్చాడో వెనక ముందు చూడకుండా మంచి సార్ ఇస్తారు అని అన్నా. మద్రాసు రమ్మన్నాడు. నేను ట్రైన్ ఎక్కి మద్రాసు వెళ్ళాను. మద్రాసు వెళ్తే రాత్రి 11:30కు నేను దిగాను. అక్కడ భయంకరమైన వర్షం, ఇంతలో వాగులు పారినట్టుగా రోడ్ల మీద నీళ్లు ఉన్నాయి. తీరా
నాకు అక్కడ మాట్లాడే తమిళ్ రాదు, నాకు హిందీ రాదు, ఇంగ్లీషు రాదు. రాత్రి 12 గంటలు అయింది. వరదలో ఆ తీసుకుపోయిన బ్యాగ్ నెత్తిన పెట్టుకొని ఒక పక్క బ్యాగ్ అని కప్పలు అంటే అక్కడ నిలబడ్డాను. తెల్లారి 5 గంటల దాకా అలానే నిలబడ్డారండి. నిలబడిన తర్వాత 5 గంటలకు కొంచెం తెల్లారితే పైకి చూశాను. అప్పుడే నారాయణమూర్తి, పైకి చూస్తే పైనే ఉన్నాడు నారాయణమూర్తి. అప్పుడు ఆయన కాడికి పోయాను. మహానుభావుడు నా పాటను ఆదరించి తన దండోర సినిమాలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ పాట పెద్ద అక్షరోద్యమానికి బాగా ఉపయోగపడ్డది. అందరూ మెచ్చుకుంటున్నారు. ఎక్కడ పోయినా కానీ నా పాటలకు ఆదరణ పెరిగిపోతుంది. అప్పటిదాకా నన్ను విప్లవ పార్టీ రాసే పాటల రచయితగా చూసిన వాళ్ళు ఎప్పుడైతే నేను ఈ అక్షరోద్యమంలో పాల్గొన్నానో ఒక విశాలమైన, మీరు అంటారు కదా జనజీవన స్రవంతిలోకి రావడం అని, అలా పాట అందరిలో ప్రమేకమై తిరిగే విధంగా నన్ను చేసింది. అయితే ఇప్పుడు కూడా నన్ను మెచ్చుకుంటారు అనుకుంటారు మీరందరూ. ఏ తల్లి అయితే నన్ను పెంచి పెద్దవాడిని చేసి పాట ఇచ్చి నన్ను విప్లవోద్యమంలో ఆ స్థాయికి తీసుకువచ్చిందో, నేను దండోరలో పాట రాసినందుకు నేను మొట్టమొదటిసారిగా సినిమాలో విప్లవ పార్టీల నుంచి నేను పాట రాయటం మొదలైంది. నాకంటే ముందు వాళ్ళు రాశారు, పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలియదు. కానీ నేను పాట రాసినందుకు అక్షరోద్యమం కోసం నన్ను 6 నెలలు పార్టీ సస్పెండ్ చేసింది. అరే పాట రాస్తే తప్పు, నాకు ఈ రోజు వరకు అర్థం కాదు. అక్షరాలు నేర్చుకోమని పాట రాస్తే నన్ను 6 నెలలు సస్పెండ్ చేస్తే ఎంత బాధపడతారో చెప్పండి, ఎంత కుమిలిపోతారో చెప్పండి. అలా దండోరా తర్వాత నా అదృష్టం బాగుండి వెంటనే 1, 2, 3, 4 దాదాపు 25-30 సినిమాలకు పాటలు రాశాను. చాలామంది అశ్లీలమైన సాహిత్యం రాయమంటే నా మనసు ఒప్పుకోలేదు. నేను ఉద్యమంలో పాటలు రాస్తున్న దాన్ని ఆర్ నారాయణమూర్తి అయింది, జేసుదాస్ లాంటి మహానుభావుల గొంతులతోటి పాడి వినిపించడం జరిగింది. అట్లా నేను సినిమా రంగంలో నాకు తెలియకుండానే ప్రవేశించాను. నేను పాటలు రాస్తూ వస్తున్నాను. అలా రాస్తున్న టైంలోనే ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక బలమైన పాత్ర పోషించే అవకాశం గద్దరన్న అయితేంది, గోరెటెంకన్ అయితేంది, అందశ్రీ అయితేంది, గూడంజయ్ అయితేంది, నీరైతేంది, మేమందరం కూడా పాల్గొనడం అనేది జరిగింది. ఈ తెలంగాణ ఆకాంక్ష అనేది నేను పల్లె నుండి పట్టణం దాకా చూస్తూ వచ్చాను. ఒక తెలంగాణ కోసమే పిల్లవాడు చావటం అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే తెలంగాణలో భయంకరమైన ఆకలి ఉంది. తెలంగాణ వస్తే ఆకలి తీరుతుంది అనుకుంటున్నాడు వాడు. తెలంగాణ రాకపోయేవారికి చచ్చిపోతున్నాడు వాడు. తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నాడు. తెలంగాణ రాకపోయేవారికి చచ్చిపోతున్నాడు ఉద్యోగం రాదని. తెలంగాణ వస్తే నా భూమికి నీళ్ళు వస్తాయి అనుకుంటున్నాడు రైతు. తెలంగాణ రాకపోయేవారికి చచ్చిపోతున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వ్యవస్థలో ఎంత మార్పు వచ్చిందంటే, ఆ రోజు కాలేజీలలో అనేక చిత్రహింసలు పెట్టిన బతికిన మేము ఈ తెలంగాణ ఉద్యమం ఇంత జరుగుతున్నా కానీ ఓ ఫారెన్ కోడ్ లాగా పిల్లలు ఎవరికి ధైర్యం ఉండదు. తెలంగాణ ఇస్తారా? ఇవ్వకుండా కావటమేనా? అంటే ఎవరికి కూడా ఒక గుండె ధైర్యం, ఆత్మస్థైర్యం ఈ కొలిమిలో నుంచి వచ్చిన పొల్లగాలు లేరు. మారిన వ్యవస్థలో ఉట్టి చాలా కార్పొరేట్ కంపెనీలు ఇట్లా వచ్చిన తర్వాత పిల్లగాళ్ళు ఎవరు కూడా చిన్న కష్టం వస్తే కూడా తట్టుకోలేని పొల్లగాలు తయారవుతున్నారు. అయితే మనం కూడా ఏం చెప్తూ వచ్చాము, ఉద్యోగం రావాలి. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య లేదా? ఉంది. కానీ మన వాళ్ళందరూ ఏం చెప్పారు? తెలంగాణ వస్తే నీకు ఉద్యోగం వస్తుందని చెప్పారు. ఈ దేశంలో ఆకలి లేదా? ఉంది. తెలంగాణ వస్తే నీ ఆకలి పోద్దని చెప్పారు. ఈ దేశంలో బీడు భూములు లేవా? ఉన్నాయి. తెలంగాణ వస్తే నీ బీడు భూములకు నీళ్లు వస్తాయని చెప్పారు. ఈ దేశంలో దొరతనం అనేది లేదా? ఉంది. కానీ తెలంగాణ వస్తే దొరతనం పోద్ది అని చెప్పారు. ఇలా నడుస్తున్న దాన్ని అనేక మంది త్యాగాల ఫలితంగా ఈరోజు తెలంగాణ సిద్ధించడం అనేది జరిగింది. ఈ తెలంగాణలో
మీరు ఇలా నడుస్తున్నప్పుడే నాకు కొంచెం విరామ టైం దొరికింది. ఎప్పుడు దొరికింది విరామ టైం అంటే, ఈ హాస్పిటల్లో ఉన్న రోజులు ఏదైతే ఉన్నాయో 2 నెలల 15 రోజుల కంటే జయరాజు బతకడు ఎక్కువ కాలం అని చెప్పారు. ఈ 2 నెలల 15 రోజులలో నేను ఏం చేయాలి అన్నప్పుడు నాకు మిత్రుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాడు. అంబేద్కర్ని చదువుతూ ఉంటే అప్పటిదాకా నేను మార్క్సిస్ట్ సాహిత్యమే చదివాను, ఆ పాఠం మాత్రమే రాశాను. అంబేద్కర్ జీవితాన్ని చదువుతున్నప్పుడు అంబేద్కర్ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం కానీ, అంబేద్కర్ దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం కానీ, అంబేద్కర్ భూములు జాతీయం చేయాలని చెప్పడం కానీ, అంబేద్కర్ పరిశ్రమల్లో వాటా కావాలని కార్మికులను అడగటం కానీ, కార్మికుల పక్షాన కొట్లాడటం కానీ, అంబేద్కర్ ట్రేడ్ యూనియన్ చట్టాలు తీసుకురావటంలోనైతే, అంబేద్కర్ ప్రకృతిని ప్రేమించడంలోనైతే, అంబేద్కర్ పేదవాడికి ఓ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మార్గాన్ని చూపెట్టడంలోనైతే, అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ఆకలి అవమానం రెండూ పోవాలంటే ఓ ప్రజాస్వామ్య ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలని చెప్పే పద్ధతి అయితే. అప్పటిదాకా నేను మార్క్స్ చెప్పిందే చదివాను, వర్గ సమాజం మాత్రం గురించే చదివాను. కానీ భారతీయ సమాజంకి వచ్చేవరకే ఇది కుల సమాజం అనేది నేను అర్థమైపోయింది. అప్పుడు నా విలేజ్ని మొత్తం కూడా రివ్యూ చేయడం మొదలుపెట్టాను. మీరు చూడండి, భారతీయ సమాజం మీకేమైనా ఇబ్బంది కలిగితే నా మాట నేను జీవితంలో నుంచి మాట్లాడుతున్నాను.